ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ సెమీస్ కి ఫైనల్ గా మనం వెళ్తున్నాం అండ్ ఈ మార్చ్ 5th మ్యాచ్ అనేది జరగబోతుంది. ఆల్ ఓకే. కాకపోతే మన ఇండియన్ టీం ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఇంగ్లాండ్ టీం ఇంకెంత స్ట్రాంగ్ గా ఉంది. మరి ఇంగ్లాండ్ ని ఓడించడం అంత ఈజీయా, అనుకున్నంత ఈజీగా కనిపిస్తుందా? పేపర్ మీద అయితే మన వాళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నారు, కానీ ఆన్ గ్రౌండ్ లో ఎలా ఉన్నారు, పిచ్ పరిస్థితి ఎలా ఉండబోతుంది, మన వాళ్ళు ఎలా ఆడబోతున్నారు, మన దగ్గర ఎవరెవరు ఆటగాళ్ళు ఉండే అవకాశం ఉంది, ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు, అట్ ది సేమ్ టైం ఇంగ్లాండ్లో కూడా ఎవరు ఉండాలి, ఎవరు ఉండబోతున్నారు అండ్ ఎలా ఆడబోతున్నారు, వాళ్ళ ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ ఏంటి, ఇంగ్లాండ్తో మనకున్న ట్రాక్ రికార్డ్ ఏంటి, వీటన్నిటి గురించి మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి చెప్తాను. సో మిస్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి. వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. ఓకేనా? నమస్తే, మీరు చూసిన స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. ఇక లేట్ చేయకుండా మొదలు పెడదాం. సో రణరంగానికి సిద్ధమైన వాంకడే స్టేడియం 2026 T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్, భారత్ వర్సెస్ ఇంగ్లాండ్. సో మొత్తానికి అయితే వాంకడే స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది. సో వాంకడే స్టేడియం అనగానే మనకి కొన్ని తీపి జ్ఞాపకాలు గుర్తొస్తాయి, అట్ ది సేమ్ టైం కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా గుర్తొస్తాయి. అందులో ఒకటి 2016లో వెస్టిండీస్ చేతుల్లో మనం ఓడిపోయాం అనమాట. సెమీస్లో మనల్ని మన హోమ్ గ్రౌండ్లోనే మనల్ని ఇంటికి పంపించేసింది వెస్టిండీస్. ఆ పాత గాయాన్ని ఇప్పటికీ మర్చిపోలేము. సో ఆ వెస్టిండీస్తో పాటు ఆడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ గాయం ఇప్పటికీ మర్చిపోలేదు. అట్ ది సేమ్ టైం పిచ్ సంగతి కూడా మనం ఇక్కడ అందుకే అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఆ చరిత్రను తిరగ రాయాల్సిన ఒక అద్భుతమైన అవకాశం వచ్చిందనమాట. టీమిండియా ముందుంది. ఇది కేవలం సెమీఫైనల్ కాదు, ప్రతీకారానికి ఒక వేదిక. సో ఇప్పుడు పరుగుల వరద మధ్య స్పిన్నర్లకు దొరికే అవకాశం. ఇక్కడ ఇంకొక విషయం, వాంకడే పిచ్ చూసుకుంటే బ్యాటింగ్కి ఇది ఒక స్వర్గం అని చెప్పి అనుకోవాలన్నమాట. ఇక్కడ 2023 వరల్డ్ కప్ సెమీఫైనల్ భారత్ వర్సెస్ న్యూజిలాండ్ గుర్తుందా? 390+ స్కోర్ చేసింది అప్పుడు ఇండియా. అండ్ న్యూజిలాండ్ కూడా ఆల్మోస్ట్ 320 రన్స్ చేసింది, కానీ ఓడిపోయింది. కానీ ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థమవుతుంది, బ్యాటింగ్కి ఒక స్వర్గధామం ఇక్కడ. సో బౌన్స్ బాగానే వస్తుంది, స్పిన్కి కూడా కొంచెం అనుకూలిస్తుంది. మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఇక్కడ మ్యాచ్ అనేది మనం రానున్న రోజుల్లో చూడబోతున్నాం. సో ఇక్కడ పరుగుల సునామీ అనేది పక్కా అని చెప్పి అంటున్నారు. ఈ పిచ్ పైన స్పిన్నర్లకు లభించే టర్న్ మ్యాచ్ రూపురేఖలనే మార్చి వేసే అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తానికైతే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పిచ్ పరిస్థితి ఇలా ఉండే అవకాశం ఉంది. సో మరి ఈ పిచ్ మీద ఎలా ఉండబోతుంది, మ్యాచ్ ఎలా జరగబోతుంది అండ్ ఎంత స్కోర్ వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి కూడా చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 220+ స్కోర్ ఈజీగా చేసే అవకాశం ఉంది వాంకడే స్టేడియంలో. ఇంగ్లాండ్ను నిలువరించే ఖచ్చితమైన ఇక్కడ ఒక మనం వ్యూహం అనేది చూడాలి. ఒకవేళ ఇంగ్లాండ్ కనుక బ్యాటింగ్కి దిగితే వాళ్ళు ఎటువంటి తప్పుల్ని క్షమించరు. బౌలింగ్ ఒకవేళ కొంచెం అటు ఇటు లయ తప్పిన, బౌలింగ్లో ఎటువంటి తప్పిదాలు జరిగినా కూడా వాళ్ళు వెంటనే శిక్షిస్తారు, అందులో డౌటే లేదు. కాబట్టి బ్యాటింగ్కి చక్కగా అనుకూలిస్తుంది. కాబట్టి ఇంగ్లాండ్లో కూడా మంచి బ్యాట్స్మెన్ ఉన్నారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఒకవేళ వాళ్ళు 220+ స్కోర్ చేస్తే చేజింగ్ మనకి కష్టమయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కొంచెం బ్యాటింగ్ అంతగా అనుకూలించకపోవచ్చు. అందుకే ఎక్స్ట్రా బ్యాటర్ను ఆడించే రిస్క్ తీసుకోకుండా 5 పూర్తి స్థాయిలో బౌలర్స్ని తీసుకొని బరిలోకి దిగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిని సమాంతరంగా బ్యాలెన్స్డ్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే కష్టమే అని చెప్పి అంటున్నారు. అండ్ ఇక్కడ ఒకసారి మన బ్యాటింగ్ లైనప్ తీసుకుంటే అభిషేక్ శర్మ, ఓకే అభిషేక్ శర్మ ఇప్పటిదాకా సరిగా ఆడలేదు ఒప్పుకుందాం, జింబాబ్వేతోనే ఆడారు ఒప్పుకుందాం, కానీ అభిషేక్ శర్మకి ఇంగ్లాండ్తోని ఒక మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2025లో అభిషేక్ శర్మ T20 వరల్డ్ కప్లోనే 130+ స్కోర్ చేశాడు. అది ఒక మంచి స్కోర్. నిజం చెప్పాలంటే ఆ టైంలో 54 బాల్స్కే అలాంటి ఒక స్కోర్ చేశాడు అభిషేక్ శర్మ. దాని గురించి ఎవరు ఇప్పటికీ మర్చిపోరు అనమాట. ఒకసారి మీరు ఆ స్కోర్ వివరాలు చూసుకుంటే 135 స్కోర్ చేశారు అవుట్ ఆఫ్ 54 బాల్స్. హైయెస్ట్ T20 ఇండివిజువల్ స్కోర్ ఫర్ ఇండియా. ఇప్పటిదాకా ఇండియాలో ఉన్న హైయెస్ట్ T20 స్కోర్ చేసిన ఒక టాప్ బ్యాట్స్మెన్ ఎవరన్నా అంటే అభిషేక్ శర్మ. అది కూడా ఇంగ్లాండ్ మీద, అది కూడా ఇదే వాంకడే స్టేడియంలో. సో మరి ఇదే వాంకడే స్టేడియంలో చేశాడు కాబట్టి తప్పకుండా మళ్ళీ ఆ మ్యాజిక్ని తీసుకొస్తాడా? మనకి 2024లో కూడా విరాట్ కోహ్లీ ఫామ్తో చాలా ఇబ్బంది పడ్డాడు. చివరి దాకా పెద్దగా స్కోర్ చేయలేదు, మధ్యలో ఎప్పుడు సింగిల్ డిజిట్ చేశాడు, మధ్యలో ఒకసారి ఒక 30 స్కోర్ చేశాడు అంతే. కానీ లాస్ట్లో ఫైనల్లో 74 స్కోర్ చేశాడు. ఎప్పుడైతే టీంకి అవసరమో అప్పుడు ఎస్ నేను ప్రూవ్ చేయగలుగుతానని చెప్పి చేశాడు. అప్పుడే మనం వరల్డ్ కప్ కూడా గెలిచాం. సో మరి అలాంటి ఒక ఇన్నింగ్స్ ఇప్పుడు అభిషేక్ శర్మకు ఆడే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సంజు శాంసన్ని కూడా తీసుకుంటే రాక వచ్చిన అవకాశాన్ని ఎలా అయితే సద్వినియోగం చేసుకున్నాడో ఇప్పుడు కూడా ఒక స్టార్ బ్యాట్స్మెన్గా మళ్ళీ తను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంది. సో పవర్ ప్లేలో మ్యాచ్ని శాసించే ఎడమ చేతి వాట ఉన్న ఒక పవర్ఫుల్ హిట్టర్ అభిషేక్ శర్మని ఇప్పటికి కూడా మనం తక్కువ అంచనానికి వేయడానికి లేదు. అందుకోసమే ఇండియన్ టీం ఇంకా బ్యాకప్ చేస్తుంది. సో చూద్దాం, తప్పకుండా తన ఫేవరెట్ పిచ్ మీద మళ్ళీ ఒక మంచి మనందరికీ ఒక ఫేవరెట్ ఇన్నింగ్స్ ఇస్తాడేమో. సంజు శాంసన్ క్లాస్ టైమింగ్ల కలయిక, కవర్ డ్రైవ్ అయినా సరే, లాంగ్ 6 అయినా సరే అతనికి వెన్నతో పెట్టిన విద్య.
ముఖ్యంగా మొన్న జరిగిన మ్యాచ్ కూడా తీసుకుంటే ఎంత చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. ఓడిపోతాడు కావచ్చు, ఇంకా మ్యాచ్ ఓడిపోతాం కావచ్చు అనుకున్న టైంలో జస్టిస్ ఫర్ సంజు దగ్గర నుంచి జస్టిస్ బై సంజు అనే ఒక పేరుని తీసుకొని వచ్చాడు. ఇండియాకి ఆడాలన్న తన కోరికని నెరవేర్చుకున్నాడు. 97 నాట్ అవుట్, అమేజింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా సంజు శాంసన్లో ఉన్న ఇప్పుడు ఒక బెస్ట్ పాజిటివ్ థింగ్ ఏం కనిపిస్తుందంటే ఇన్నింగ్స్ని గెలిపించాడు, ఓకే ఒప్పుకుందాం. సెమీస్లోకి రావడానికి వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తాడు, దట్ ఈజ్ ఆల్సో ఫైన్. రాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, ఓకే. అండ్ దాంతో పాటుగా ఒక మెచ్యూర్ ప్లే మనకు కనిపించింది. విరాట్ కోహ్లీ లాంటి ఒక ఇన్నింగ్స్ ఆడే సత్తా ఇంకొకరికి ఉంది అని చెప్పి ప్రూవ్ చేశాడు. అతని ఎక్స్పీరియన్స్ అనేది మనకు కనిపించింది ఇక్కడ. ముఖ్యంగా చాలా కూల్గా, చాలా కంపోజర్తో ఆడాడు, కంట్రోల్డ్గా ఆడాడు. తను అవుట్ చేసే బాల్స్ ఎప్పుడొచ్చినా కూడా ఏరియల్ షాట్స్ ఆడలేదు. ముఖ్యంగా 12th ఓవర్ దగ్గర నుంచి 19th ఓవర్ దాకా సంజు శాంసన్ ఒక్క ఏరియల్ షాట్ కూడా ఆడలేదు. 19th ఓవర్ తర్వాతనే ఏరియల్ షాట్ ఆడాడు, అది కూడా విన్ అవుతున్నాం అని తెలిసినప్పుడు. అండ్ ఇంకొకటి, ఒక ఓపెనర్ బ్యాట్స్మెన్గా వచ్చిన అతను 50 రన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వికెట్స్ అన్ని పడిపోతున్న క్రమంలో తనను తాను ఒక ఫినిషర్గా మార్చుకున్నాడు. సో ఈ షేప్ చేంజింగ్ ఏదైతే ఉందో దట్స్ అన్ అమేజింగ్ థింగ్. అండ్ ఇలాంటి ఒక వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ మనకి ఇప్పుడు చాలా అవసరం. సో సంజు శాంసన్ ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. సో డౌటే లేదు, రేపు జరగబోతున్న సెమీఫైనల్స్లో కానివ్వండి అండ్ ఫైనల్లో కూడా మనం తప్పకుండా వెళ్తాం. అండ్ అక్కడ కూడా తప్పకుండా సంజు ఒక మంచి ఇన్నింగ్స్ ఆడతాడు. ఇషాన్ కిషన్ నెంబర్ 3లో నిర్ణయమైన బ్యాటింగ్ అండ్ షార్ట్ బాల్స్ అయినా సరే, స్పిన్ అయినా సరే, టీమ్ మొమెంటం పెంచే ఆయుధం అని చెప్పి అనుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక పాకెట్ సైజ్ బాంబ్ మన ఇషాన్ కిషన్. పాకిస్తాన్తో జరిగినప్పుడు కూడా నిజంగా ఆ ప్రెషర్ మ్యాచ్ అంత, అసలు వరల్డ్ కప్ అంటేనే ప్రెషర్, ఆ ప్రెషర్కి లోన్ అవుతున్నాడు ఆల్రెడీ అభిషేక్ శర్మ. కానీ పాకిస్తాన్తో మ్యాచ్ అనగానే ఆ ప్రెషర్ అనేది ఇంకో 50% పెరుగుతుంది, 150% ప్రెషర్ ఉంటుంది అప్పుడు. సో మరి అలాంటి టైంలో కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా అప్పుడు గెలవడానికి రీజన్ కూడా ఇషాన్ కిషనే. పాకిస్తాన్ ప్రిపేర్డ్ ఫర్ అభిషేక్ శర్మ, కానీ ఇషాన్ కిషన్ అవుట్ ఆఫ్ ద సిలబస్లా వచ్చాడు, అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సో మరి అది కూడా ఒక ఆప్షన్ ఉంది మనకి. సో ఇషాన్ కిషన్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు ప్లే కీ రోల్, తనకు కూడా ఒక మంచి రికార్డ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు మనకి, మిస్టర్ 360. ఒక రకంగా చెప్పాలంటే 360 డిగ్రీ షాట్స్ ఆడడంలో సిద్ధహస్తుడు. ర్యామ్ షాట్స్ కానివ్వండి, స్వీప్ కానివ్వండి, రివర్స్ షాట్ కానివ్వండి, క్రీజ్లో ఉన్న అంటే బౌలర్లకి సమాధానం ఉండదు. కాకపోతే ఎస్, క్యాప్టెన్సీ అనేది ఒకటి భుజం మీద పడింది, ఒక రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడాలి. 4th ప్లేస్లో వస్తున్నాడు కాబట్టి కాస్త చూసి కూడా ఆడాలి, అట్ ది సేమ్ టైం స్కోర్ బోర్డ్ కూడా పెంచాలి. ఒకవేళ స్టార్టింగ్ ఒక 5 ఓవర్లోనే వికెట్లు పడిపోతే మాత్రం అప్పుడు తప్పకుండా సూర్యకుమార్ యాదవ్ తన ఆటని మార్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఒక 10th ఓవర్ తర్వాత అలా వచ్చారనుకోండి, అప్పుడు మళ్ళీ అతని విశ్వరూపం చూడొచ్చు. 360 డిగ్రీస్లో టోటల్గా అతను మంచి షాట్స్ ఆడే అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా ఆడుతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మన హైదరాబాదీ తిలక్ వర్మ నెంబర్ 5లో వస్తున్నాడు. నేను చెప్పాలంటే తన పొజిషన్ని త్యాగం చేసి 5th మిడిల్లో వస్తున్నాడు. అండ్ యువ కెరటం అని చెప్పుకోవాలి. మిడిల్ ఆర్డర్లో స్థిరత్వం ఇస్తూనే అవకాశం దొరికితే భారీ షాట్లు ఆడగల భవిష్యత్తున్న స్టార్. మొన్న జరిగిన మ్యాచ్లో కూడా వెస్టిండీస్ జరిగిన మ్యాచ్లో 15 బాల్స్లో 28 రన్స్ తీసుకొచ్చాడు. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు. సో ఎప్పుడెప్పుడు ఎలాంటి షాట్స్ ఆడాలో అలాంటి షాట్స్ ఆడుతున్నాడు. ఎస్, ఇంకొంచెం సేపు క్రీజ్లో ఉండాల్సిన అవసరం ఉంది, బట్ ఆ ప్రెషర్ అలాంటిది, అప్పుడున్న స్కోర్ బోర్డ్ని రన్ చేయాల్సిన పరిస్థితి అలాంటిది. సో ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉండొచ్చు, కానీ అంతకుముందు జరిగిన మ్యాచ్లో కూడా చాలా చక్కగా ఆడించాడు. సో ఓకే, మనకి ఇంకా హోప్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి, వన్ అండ్ ఓన్లీ మిస్టర్ డిపెండబుల్ ఆఫ్ దిస్ ఎరా అని చెప్పి అనుకోవాలి, మన వన్ అండ్ ఓన్లీ హార్దిక్ పాండ్యా. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఒక కాన్ఫిడెంట్తో ఆడుతూ ఉంటాడు, భయం అనేది కనిపించదు. సో టీమిండియాకి అతిపెద్ద మ్యాచ్ విన్నర్ అని చెప్పి అనుకోవాలి. అద్భుతమైన ఫీల్డింగ్తో పాటు బౌలింగ్తో పాటు క్షణాల్లో మ్యాచ్ని ముగించే ఒక మంచి ఫినిషర్. 6th ప్లేస్లో వస్తున్నా కూడా చాలా చక్కగా ఆడుతున్నాడు. సో మరి ఇతను ఈసారి 6th ప్లేస్లో వస్తాడా లేకపోతే 5th ప్లేస్లో వస్తాడా అనేది ఇంకొంచెం వెయిట్ చేసి చూడాలన్నమాట. అండ్ 7th ప్లేస్లో వచ్చేసి స్పిన్నర్ల పాలిట సింహ స్వప్నం, మిడిల్ డెత్ ఓవర్లలో భారీ సిక్సర్లతో రన్ రేట్ పెంచే బాధ్యత తీసుకున్న మన వన్ అండ్ ఓన్లీ శివం దుబే. ఎస్, బౌలింగ్లో కొంచెం ఈ మధ్య కొంచెం భయపెట్టినప్పటికీ బ్యాటింగ్ పరంగా తీసుకుంటే మాత్రం తప్పకుండా చాలా చక్కగా ఆడుతున్నాడు. మొన్న జరిగిన మ్యాచ్లో కూడా ఎస్, సంజు శాంసన్తో పాటు కలిసి ఒక విన్నింగ్ మ్యాచ్ని నాట్అవుట్గా నిలిచి ఆడాడు. సో ఒప్పుకోవచ్చు, తన రోజు వచ్చిందంటే తప్పకుండా ఆడుతూ ఉన్నాడు. అండ్ ఇంకొకటి మనకి ఇంపార్టెంట్, అక్షర్ పటేల్ నిజం చెప్పాలంటే ఒక మంచి ఎకానమీ ఉంది. కంపారిటివ్లీ మిగతా వాళ్ళతో తీసుకున్న మంచి ఎకానమీ ఉంది. ఖచ్చితమైన బౌలింగ్ వేస్తాడు, నమ్మకమైన ఆల్రౌండర్. జట్టు సమతుల్యతకు ఇతను అత్యంత కీలకం. ఎస్, ముఖ్యంగా మిడిల్ ఓవర్స్ తర్వాత ఒకవేళ స్కోర్ బోర్డ్ అనేది బాగా ముందుకెళ్తుంది అనుకోండి, వెస్టిండీస్తో జరిగే మ్యాచ్ కూడా 230, 240 వెళ్లాల్సింది. కానీ అదే టైంలో అక్షర్ పటేల్ వేసిన స్పెల్ ఏదైతే ఉందో దట్ ఈస్ బ్యూటిఫుల్. స్కోర్ని బాగా రన్స్ వెళ్తున్న టైంలో ఆ స్కోర్ని బ్రేక్ వేసే అంత శక్తి అక్షర్ పటేల్కి ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎకానమీ ఈజ్ ఆల్వేస్ వండర్ఫుల్. అండ్ వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్నర్, వైవిధ్యమైన యాక్షన్, తక్కువ వేగంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే ప్రధాన అస్త్రం ఉన్నప్పటికీ కూడా లెంత్ విషయంలో వరుణ్ చక్రవర్తి ఇప్పుడు ఇష్యూ ఫేస్ చేస్తున్నాడు.
తను ఈ మధ్య మ్యాచ్లు అన్ని T20 వరల్డ్ కప్ అన్ని చూసుకుంటే లెంత్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. మన దగ్గర ఉన్న ఒక మిస్టరీ స్పిన్నర్ అనుకున్నప్పటికీ కూడా ఇప్పటిదాకా తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. మరి ఇప్పుడైనా వాంకడే స్టేడియంలో కొంచెం స్పిన్‌కి అనుకూలిస్తున్నప్పుడు ఏమన్నా తన ప్రతాపం చూపిస్తాడా లేదా అనేది చూడాలి. అండ్ నెక్స్ట్ మనకున్న 2 అస్త్రాలు, బ్రహ్మాస్త్రాలు అని చెప్పి అనుకోవాలి. ఒకరు జస్ప్రీత్ బుమ్రా అండ్ ఇంకొకరు వచ్చేసి హర్షదీప్ సింగ్. సో బుమ్రా వచ్చేసి నెంబర్ 10 పొజిషన్లో ఉన్నాడు. డెడ్ ఓవర్స్గా రారాజు, యార్కర్లు కానివ్వండి, స్లో బౌల్స్ కానివ్వండి, అండ్ ముఖ్యంగా మొన్న హెట్మేర్ అవుట్ చేసిన లెంత్ బాల్, టెస్ట్ స్టైల్ లెంత్ బాల్స్ వేయడం కానివ్వండి, అమేజింగ్. హెట్మేర్ కూడా అసలు ఓపిక అసలు ఊహించలేదు. బుమ్రా వస్తున్నాడు కదా, యార్కర్లు వేస్తాడు, లేకపోతే స్లో బాల్ వేసే అవకాశం ఉంది, నేను ఎదుర్కొంటాను అని చెప్పి అనుకున్నారు. అతని కోసమే హార్దిక్ పాండ్యాని ముందే తన 15 ఓవర్స్ కన్నా ముందుగానే హార్దిక్ పాండ్యా ఓవర్స్ కంప్లీట్ చేశారు. కానీ బుమ్రాని మాత్రం ఆపుంచారు. ఎందుకంటే హెట్మేర్ వచ్చినప్పుడు బుమ్రానే కరెక్ట్ అని చెప్పేసి, ఆ మెడిసిన్ కరెక్ట్గా పనిచేసిందని చెప్పి అనుకోవాలి. అనుకోకుండా వచ్చిన ఆ టెస్ట్ లెవెల్ ఆ లెంత్ బాల్ని హెట్మేర్ కూడా ఊహించలేదు. కొంచెం చిన్నపాటి కాంట్రవర్సీ అయినప్పటికీ కూడా అవుట్ అనేది. బట్ స్టిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే రూల్ ఈజ్ రూల్. సో బంతులతో బ్యాటర్ల గుండెల్లో రైలు పరిగెత్తించే బౌలర్. అండ్ సమ్ టైమ్స్ బ్యాట్తో కూడా కొంచెం మ్యాజిక్స్ చేయగల శక్తి తనలో ఉంది. అండ్ హర్షదీప్ సింగ్ నెంబర్ 11 ఎడమ చేతి వాడన్ స్వింగ్, డెత్ ఓవర్లలో ఖచ్చితమైన యార్కర్లతో బౌలింగ్ అటాక్ చేస్తూ ఉంటారు. అండ్ వైవిధ్యం తెచ్చే ఒక పేసర్ అని చెప్పి అనుకోవాలి. సో మన దగ్గర ఉన్న వాళ్ళు ఇది, మన అస్త్రాలు అయితే ఇది ఉండబోతుంది. నాకు తెలిసి మన బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెం చిన్నపాటి స్లైట్ చేంజెస్ ఉండొచ్చు. మేబీ ఈసారి సంజు శాంసన్ ఓకే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కింద అభిషేక్ శర్మ బదులు ఒకవేళ ఇషాన్ కిషన్ని టాప్లో వాళ్ళిద్దరిని ఓపెనర్గా దించితే నెక్స్ట్ అభిషేక్ శర్మ వచ్చే అవకాశం ఉంటే ఎలా ఉంటుందన్న ఒక చిన్న ఆలోచన అయితే ఉంది. బట్ స్టిల్ తన ఫేవరెట్ స్టేడియం, మంచి స్కోర్ చేసిన ఒక స్టేడియం కాబట్టి తప్పకుండా అతని ఫస్ట్ ఆర్డర్లోనే రావచ్చు, టాప్ ఆర్డర్లోనే రావచ్చు ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా. అండ్ ఇదనమాట మన బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్. అండ్ నెక్స్ట్ ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేని మన బ్రిటిషర్స్ గురించి మాట్లాడుకోవాలి, ఇంగ్లాండ్ టీం గురించి. మొదటి బండి నుంచే అటాకింగ్ గేమ్ ఆడే తత్వం ఉంది, బౌలర్లను చిత్తు చేసే బ్యాటింగ్ లైనప్ కూడా ఉంది. వైవిధ్యమైన బౌలింగ్ అటాక్తో ఇంగ్లాండ్ ఏ జట్టుకైనా ప్రమాదకరమే. సో మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఇండియా గత 5 మ్యాచ్లు చూసుకుంటే 2 గెలిచి 1 ఓడిపోయి 2 గెలిచింది. కానీ ఇంగ్లాండ్ మాత్రం అజేయంగా 5 మ్యాచెస్ గెలిచింది. మీకు ఆ డీటెయిల్స్ చూపిస్తాను ఇప్పుడు. ముఖ్యంగా ఇప్పుడు ఇండియా పరిస్థితి చూసుకుంటే ఓకే 2 విన్, 1 లాస్, 2 విన్. కానీ ఇంగ్లాండ్ పరిస్థితి తీసుకుంటే విన్ 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 విన్. 14 ఫిబ్రవరి దగ్గర నుంచి 27 ఫిబ్రవరి దాకా వాళ్ళకి అసలు ఓటం అనేదే లేదు. సో అజేయంగా ముందుకు వస్తున్నారు, అన్బీటబుల్గా ముందుకు వస్తున్నారు. సో వాళ్ళ కాన్ఫిడెంట్ లెవెల్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోండి. అట్ ది సేమ్ టైం వాంకడే స్టేడియంలో వాళ్ళు మంచి బ్యాటింగ్ పిచ్ కాబట్టి వాళ్ళ లైనప్ కూడా బాగుంది కాబట్టి తప్పకుండా బాగా ఆడే అవకాశం ఉంది. ఒకసారి ఇంగ్లాండ్ ఎలా గెలిచిందనే మ్యాచ్ చూస్తే, ఒకసారి ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో 3 బాల్స్ మిగిలిందగానే ఇంగ్లాండ్ వన్ బై 4 వికెట్స్. అండ్ ఇంకొక మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ ఓన్ బై 2 వికెట్స్. అండ్ ఇంకొక మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక, ఇంగ్లాండ్ ఓన్ బై 51 రన్స్. అండ్ ఇంకొక మ్యాచ్ వచ్చేసి ఇంగ్లాండ్ వర్సెస్ ఇటలీ, ఆబ్వియస్లీ 24 రన్స్ తేడాతో గెలిచేసారు ఈజీగా. ఇంగ్లాండ్ వర్సెస్ స్కాట్లాండ్, అది కూడా చూసుకుంటే మీరు 10 బాల్స్ రిమైనింగ్ ఉండగానే 5 వికెట్స్ తేడాతో గెలిచారు. సో స్కాట్లాండ్ దగ్గర నుంచి న్యూజిలాండ్ దాకా వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు లైక్ పొరపాట్లు చేయలేదు, చాలా ఈజీగా ఆడారు, చాలా సింపుల్గా మ్యాచ్ని గెలిపించారు. సో బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఆడినందుకు గాను చాలా చక్కటి కాన్ఫిడెన్స్తో ఉన్నారన్నమాట. సో మరి ఇలాంటి టైంలో వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతీయాలంటే చాలా కష్టం. అండ్ వాంకడే ఇలాంటి పిచ్ మీద ఒకవేళ వాళ్ళు బ్యాటింగ్ వస్తే మాత్రం వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒకసారి వాళ్ళ బ్యాటింగ్ లైనప్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఫిల్ స్టాల్ ఉన్నాడు, మొత్తానికి నెంబర్ 1 పొజిషన్లో. పవర్ ప్లేలో మ్యాచ్లని లాగేసుకునే ఆక్రమశీలి అండ్ స్పిన్ ఫేస్ అని తేడా లేకుండా విరుచుకుపడే ఒక బ్యాట్స్మెన్ అని చెప్పి అనుకోవాలి. సో ఇంగ్లాండ్ పవర్ ప్లేలో వీళ్ళు ఒక విధ్వంసం సృష్టించే బ్యాట్స్మెన్. అండ్ ఇంకొకరు వచ్చేసి జోస్ బట్లర్, సెకండ్ పొజిషన్లో. అపారమైన అనుభవం ఉంది, క్లాస్, డెత్ ఓవర్లకు వరకు క్రీజ్లో ఉంటే ఒంటి చేతితో మ్యాచ్ను ముగించే సత్తా ఉన్న ఆటగాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్కు ఉన్న సంజు శాంసన్ అని చెప్పి అనుకోవాలి. స్టార్టింగ్ ఒకవేళ క్రీజ్లో వచ్చిన దగ్గర నుంచి ఫినిషర్ పాత్ర దాకా చివరి దాకా ఉన్నాడంటే మ్యాచ్ నెట్టి పరిస్థితిలో గెలిపించి తీరే అంత సత్తా ఉన్న వ్యక్తి. సో జాస్ బట్లర్ గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతూనే చాలా చక్కటి మ్యాచ్ ఆడతాడు అతను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లడ్ ఉంది, నిలకడమైన ఆట తీరు కూడా వీళ్ళ దగ్గర ఉందన్నమాట. జాకోబ్ బెథెల్ ఉన్నాడు, భవిష్యత్ స్టార్ ఆటగాడు అని చెప్పేసి ఇప్పటి నుంచి అతన్ని నమ్ముతూ ఉన్నారు. అండ్ టాప్ ఆర్డర్లో స్థిరత్వంతో పాటు అవసరమైనప్పుడు స్పిన్ బౌలింగ్ చేయగల ఆల్రౌండర్. సో ఒక ఆల్రౌండర్ అట్ ది సేమ్ టైం 3rd పొజిషన్లో వస్తున్నాడు, 3rd డౌన్లో. సో దట్ ఈస్ ఆల్సో అగైన్ ఇంగ్లాండ్కి ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ అని చెప్పి అనుకోవాలి, ఒక అసెట్ అనుకోవాలి. అండ్ 4th పొజిషన్లో వచ్చేసి టోవా బ్యాంటన్ ఉన్నాడు. 360 డిగ్రీ షాట్లతో బౌలర్ల లయను దెబ్బతీసే అత్యంత ప్రమాదకరమైన T20 బ్యాటర్.
మన సూర్యకుమార్ యాదవ్ అనుకోండి. సో సూర్యకుమార్ యాదవ్ లాగా 360 డిగ్రీస్లో ఆడుతున్నాడు, చాలా చక్కటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు ఇతను కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యారీ బ్రూక్ గురించి మాట్లాడుకోవాలి. కెప్టెన్ అండ్ నెంబర్ 5th పొజిషన్లో ఉన్నాడు. యువ ఇంకా దూకుడు కలిగిన నాయకుడు, మిడిల్ ఆర్డర్లో స్థిరత్వం, వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడంలో దిట్ట అని చెప్పి అంటున్నారు. అండ్ దాంతో పాటు బ్రూక్తో పాటుగా ఇంకొకరు వచ్చేసి శామ్ కరణ్. అండ్ శామ్ కరణ్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. ఇక్కడ అసలైన ఆల్రౌండర్ అని చెప్పి అనుకోవాలి. ఎందుకంటే కొత్త బంతితో వికెట్లు, డెత్ ఓవర్లలో యార్కర్లతో పాటు బ్యాటింగ్లో వేగంగా పరుగులు సాధించే బిగ్ టోర్నమెంట్ ప్లేయర్. అందుకే శామ్ కరణ్కి ఒక పక్క ఐపీఎల్లో కానివ్వండి, ఇప్పుడు ఇంగ్లాండ్ మ్యాచెస్లో కానివ్వండి ఒక కీ రోల్ ప్లే చేస్తాడన్న ఒక నమ్మకం ఉంది. అండ్ మోర్ ఓవర్ ఒక గట్టి ఆల్రౌండర్ అని చెప్పి అనుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి విల్ జాక్స్ నెంబర్ 7th ప్లేస్లో వస్తున్నాడు. భారీ షాట్లు ఆడే పవర్ హీటర్, ఆఫ్ స్పిన్తో కీలకమైన బ్రేక్ త్రూలు ఇవ్వగలిగే సమర్థుడు. అట్ ది సేమ్ టైం డాసన్ కూడా ఉన్నాడు 8th ప్లేస్లో. మిడిల్ ఓవర్లలో పొదుపైన బౌలింగ్ చేయగలుగుతాడు, అంటే జస్ట్ లైక్ మన అక్షర్ పటేల్ అనుకోవాలి. బ్యాటింగ్లో అత్యంత కీలకమైన అనుభవజ్ఞుడైన స్పిన్ ఆల్రౌండర్. సో ఒక రకంగా చెప్పాలంటే మంచి ఆల్రౌండర్. జస్ట్ లైక్ మనకి ఇప్పుడు అక్షర్ పటేల్ కూడా తన పొజిషన్లో మిడిల్ ఓవర్స్లో రన్స్ని తక్కువ చేసే అంత ఒక పవర్ ఉన్న వ్యక్తి, అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ కూడా చేయగలిగే వ్యక్తి. సో మనలాంటి బ్యాటింగ్ అండ్ మనలాంటి బౌలింగ్ లైనప్పే ఒక పక్క ఇంగ్లాండ్ కూడా ఉందనుకోవాలి. అండ్ ఇప్పుడు అసలైంది పదునైన బౌన్స్ ఇంకా మాయాజాలం చేసే స్పిన్. ఆదిల్ రషీద్ గురించి అట్ ది సేమ్ టైం మనం ఇప్పుడు ఓవర్టన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఈ మధ్య ఓవర్టన్ పేరు కూడా బాగా వినబడుతుంది. అదనపు బౌన్స్ వేగంతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టే వన్ అండ్ ఓన్లీ పేసర్ అండ్ లోయర్ ఆర్డర్లో ప్రమాదకరమైన ఒక హిట్టర్ అని చెప్పి అనుకోవాలి. ఇంగ్లాండ్కి ఒక రకంగా చెప్పాలంటే చివరి దాకా హిట్టర్స్ ఉన్నారు. సో ఇతను పేస్తో కానివ్వండి, బ్యాటింగ్తో కానివ్వండి చివరి దాకా, అంటే ఒకవేళ మ్యాచ్ కొన్నిసార్లు కొన్ని మ్యాచెస్ ఎలా ఉంటాయి అంటే 6 వికెట్లు పడ్డాయి 7 వికెట్లు పడ్డాయి కదా ఇంకా మ్యాచ్ మనదైపోతుంది అనుకుంటాం, కానీ కొంతమంది సర్ప్రైజింగ్గా బ్యాట్స్మెన్స్ ఇలా వస్తూ ఉంటారు. అండ్ ఇంకొకరు నన్ అదర్ దెన్ ఆదిల్ రషీద్, T20 స్పెషలిస్ట్, తనదైన ఫ్లైట్ టర్న్తో బ్యాటర్లను బోల్తా కొట్టించే లెగ్ స్పిన్ మాంత్రికుడు. సో ఈ స్పిన్ దిగ్గజంతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన వాళ్ళు కొంచెం టు బి ఫ్రాంక్ మన ఇండియాలో స్పిన్ పిచ్లు ఉన్నప్పటికీ అక్కడక్కడ మన వాళ్ళే స్పిన్కి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఐపీఎల్ వల్ల చాలామంది ఓవర్సీస్లో ఉన్న ప్లేయర్స్ అందరికీ కూడా ఇండియా పిచ్ అనేది ఆల్మోస్ట్ బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆడబోతున్న ఇంగ్లాండ్ టీంలో మ్యాక్సిమం ఆఫ్ ద క్రికెటర్స్ అందరికీ కూడా మన ఇండియా పిచ్, ముఖ్యంగా వాంకడే పిచ్ గురించి పూర్తి అవగాహన ఉంది. సో రెగ్యులర్గా మ్యాచెస్ ఆడడం వల్ల వాళ్ళకి తెలుసు ఇప్పుడు ఎలా జరుగుతుంది అనేది. అండ్ ఇంకా నన్ అదర్ దాన్ ఒక రకంగా చెప్పాలంటే భయపెట్టే ఓకే వన్ అండ్ ఓన్లీ నిప్పులు జరిగే ఇంగ్లీష్ బ్రహ్మాస్త్రం. ఇతన్ని ఒక రేంజ్లో ఆడాడు అభిషేక్ శర్మ. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు 135 రన్స్ చేసేటప్పుడు అది వేరే విషయం అనుకోండి, కానీ ఇప్పుడు మాత్రం మంచి ఫామ్ మీద ఉన్నాడు. మొన్న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా చాలా అంటే చాలా గట్టి బౌలింగ్ అయితే వేశాడు. జోఫ్రా ఆర్చర్ నెంబర్ 11 పేరు చెప్తేనే బ్యాటర్లలో వణుకొస్తుంది. పవర్ ప్లే అయినా డెత్ ఓవర్లు అయినా తన రాకెట్ లాంటి ఫేస్, ప్రాణాంతకమైన బౌన్సర్లు, ఖచ్చితమైన యార్కర్లతో మ్యాచ్ని శాసించే ఒక బౌలర్. సో డెత్ ఓవర్లలో ఒక మంచి స్పెషలిస్ట్ అని చెప్పి అనుకోవచ్చు. సో ఒకవేళ మ్యాచ్ అమ్మి తుమ్మి అయినా లేకపోతే నెక్ టు నెక్ అయినా కూడా ఒకవేళ మనం చేజింగ్లో ఉన్నప్పుడు జోఫ్రా ఆర్చర్ వచ్చారంటే మాత్రం అప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అనమాట. సో ఇది వీళ్ళ టీం. సో ఫైనల్గా చూస్తే ఫైనల్ చేరేందుకు జరిగే చారిత్రాత్మకమైన ఒక యుద్ధం అని చెప్పి అనుకోవాలి. పటిష్టమైన భారత్ బౌలింగ్ దళం వర్సెస్ ఆపడం కష్టమైన ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్. ఇది కేవలం ఒక ఆట కాదు, నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఫైనల్ బెర్త్ కోసం జరిగే రణరంగం. ఎవరు విజేతగా గెలుస్తారు, నిలుస్తారు అనేది చూడాలి. సో ఫైనల్లీ ఇదనమాట. సో మన ఇండియన్ టీమ్ అట్ ది సేమ్ టైం కంపారిజన్ విత్ ద ఇంగ్లాండ్ టీమ్. అండ్ వాంకడే స్టేడియంలో పరుగుల వరద అనేది తప్పకుండా రాబోతుంది. మరి ఇక్కడ హోమ్ గ్రౌండ్లో మన వాళ్ళు ఎలా ఆడబోతున్నారు అనేది చూడాలి. అండ్ ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కూడా ఒక సెంచరీ చేశాడు ఇంతకుముందు ఇంగ్లాండ్ మీద T20లోనే. సో తప్పకుండా ఒక మంచి బ్యాటింగ్ లైనప్ మన దగ్గర ఉంది కాబట్టి ఒకవేళ ఇంగ్లాండ్ కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే తప్పకుండా స్కోర్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ చేయాల్సి ఉంటుంది. 200+ 220+ అయితే మాత్రం చేజింగ్ మళ్ళీ ఇంకొకసారి కష్టం అవబోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ మనం బ్యాటింగ్ చేస్తే మాత్రం 220-230+ స్కోర్ అనేది తప్పకుండా చేయాలి. ఎందుకంటే అది బ్యాటింగ్కి స్వర్గదాగం. అండ్ అట్ ద సేమ్ టైం మన హోమ్ గ్రౌండ్ కాబట్టి. సో మరి మీరేమనుకుంటున్నారు తప్పకుండా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ టు Sports 99 TV. నేను పవన్ కృష్ణ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.